श्रीगुरुभ्यो नमः। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఓం నమః శివాయ. ముందుగా గాయత్రి వాస్తు నిలయం ప్రేక్షకులకు నా అభినందనలు. ఈ ఛానల్లో ముఖ్యంగా వాస్తుకు సంబంధించి, జ్యోతిష్యానికి సంబంధించి, సంఖ్యాశాస్త్రానికి సంబంధించి అన్ని విషయాలను కూలంకషంగా నాకు తెలిసినంతలో పూర్తి స్థాయిలో మీ అందరికీ వివరించాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ని ముందుకు తీసుకురావటం జరుగుతుంది. కావున చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ తెలిసిన ఫ్రెండ్స్కి అందరినీ షేర్ చేసి దీనికి సపోర్ట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా వాస్తు అంటే అర్థం, వాస్తుని వాస్తువులు అని అంటారు. వాస్తువులు అనగా మనిషి నివసించయోగ్యమైనది అని అర్థం. అనగా గృహములు కానివ్వండి, వ్యాపార సంస్థలు కానివ్వండి, షెడ్డులు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, పశుపక్ష్యాదులకు సంబంధించినటువంటి ఏ అయినా కూడాను ఈ వాస్తువుకు సంబంధించి వస్తుంది. ఈ వాస్తువు అనేది పరంపరగా వాస్తుగా మారటం జరిగినది.